కానీ ఇంకో పెద్ద టార్చర్ ఏంటంటే అక్కడ అంత పెద్ద ఎఫెక్ట్ పడిన తర్వాత ఇంకో పెద్ద ఎఫెక్ట్ ఏంటంటే లోన్ అప్లోడ్ ఫోన్లు. లోన్ అప్లోడ్ ఫోన్లు చేసి మేము తీసుకున్నది ఎంత తీసుకుంటే దానికి 20-30% ఎక్స్ట్రా వేసాడు. ఓకే, నెల కూడా కంప్లీట్ అవ్వలేదు అప్పటికి. 15 days అరౌండ్ 15-20 days అప్రోక్స్ అయినట్టు ఉంది. డేట్స్ అంత ఎగ్జాక్ట్గా లేవు, బట్ 15-20 days అప్రోక్స్ అయి ఉంటుంది. ఫోన్లు వస్తాం మొదలెట్ని కట్టిండి అని. 1 month అవ్వలేదు కదంటే మా రూల్స్ ప్రకారం 1 month కాదు ఇంకా ముందే ఉంటుంది, మీరు చదువుకోండి అంటున్నాడు. ఏం చదువుతామన్న టర్మ్స్ అండ్ కండిషన్ కొడితే కొన్ని ఎక్కువ వస్తాయి, మనకు తెలియదు అన్ని. మనం అంత చూడం కదా, మన ఆ మూమెంట్లో నొక్కాం, అకౌంట్లో పడినాయి, అంతా బాగుంది, ఓకే వెళ్ళనుకోండు. సరే అని చెప్పి ఆ డబ్బు సంపాదించడానికి వాడు లోన్ యాప్లు కట్టడానికి ఎప్పుడైతే మా దగ్గర ఇంకో 40 ఉంటుంది ఎక్స్ట్రా అమౌంట్ అన్నది, దాన్ని కొంత వీటి పే ఫోన్లో అంతా యాప్లో డీలింగ్ ఏం లేదని అక్కడ ఫోన్లో వచ్చి డైరెక్ట్గా ఆడు యూపీఐడి నెంబర్ చెప్పాడు, ఏదో నెంబర్ చెప్పాడు, దాన్ని కొట్టమని ఇవ్వడు, కొట్టేవాళ్ళం. ఈ యాప్లో చూపించింది కాదు. ఇంకొకరు ఫోన్ చేసి మీరు మాకు కొట్టలేదు, వేరే వాళ్ళు కొట్టేశారు, మాకు మళ్ళీ కొట్టనని ఇవ్వరు. ఈ యాప్లో పే చేసే ఆప్షన్ ఉండేది కాదు. ఓకే, పెద్ద గ్యామ్లింగ్ అన్న, పెద్ద గ్యామ్లింగ్. ఇప్పటికి కూడా ఉన్నాయి అవి లోన్ యాప్స్, ఇప్పుడు కూడా ఉన్నాయన్న. మనం దాన్ని బ్యాన్ చేస్తున్నారు, వచ్చేస్తున్నాయి ప్లే స్టోర్ లోనే. ఓకే, ప్లే స్టోర్ లో కొన్ని వస్తున్నాయి, కొన్ని ఏమో ఈ గూగుల్ క్రోమ్ లోకి వెళ్ళి ఏదో లింకులు పెడుతున్నారు. అది ఇది నేను చూస్తాను, నా యూట్యూబ్ చూస్తున్నాను, లోన్ యాప్ సూసైడ్ ఇది అంటారు తప్ప మేము ఎక్స్పీరియన్స్ చేసాం. సో వాళ్ళు ఏంటంటే మనం ఎనేబుల్ కాంటాక్ట్స్ అని నొక్కితే మన కాంటాక్ట్స్ అన్ని వాళ్ళకి వెళ్ళిపోతాయి. సో వాళ్ళు మనల్ని ఎలా బ్లాక్ మెయిల్ చేస్తారంటే మన ఫొటోస్ గట్టా మార్ఫ్ చేసి, మన ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ లో ఫోటో ఉంటుంది అన్న, మన ఫోటో ఇవ్వాలి వాళ్ళకి. అవును. సో ఆ ఫోటో మార్ఫ్ చేసి మన కాంటాక్ట్స్ లో ఉన్న వాళ్ళందరికీ వాట్సాప్ కొడుతున్నారు. ఏమని మన పాన్ కార్డ్ పెడుతున్నారు, ఇక వీడు మా దగ్గర ఇంత అమౌంట్ తీసుకొని ఎగ్గొట్టేసాడు అని పెడుతున్నారు. ఇంకా పరువు పోతుంది, అప్పుడు ఇంకా మనం భయం పడతాం. నాడు కాంటాక్ట్స్ లో ఫాదర్ కి మదర్ కి వీళ్ళు పెట్టేస్తాయి, ఇంకేమైనా ఉందని ఇంకా దాని గురించి వణికేసేది కూడా మాకు. వద్దు అలా జరగకూడదు, మన చితకూడేస్తారు ఇంట్లో. అప్పుడు నువ్వు చెన్నై వెళ్ళింది దేనికి, నువ్వు అప్పులు చేసి అని ఫోటోలు వీడియోలు ఏంటి అన్ని వాళ్ళకి ఇంకా తెలియదు అన్న. మేము చెప్పాం అడ్మిషన్ లో వచ్చిన డబ్బులు పెట్టామని చెప్పాం కానీ బయట నుంచి తెచ్చామని చెప్పలే. ఇది తెలియదు, ఇది ఇప్పుడు కూడా తెలియదు అన్న. తెలిసి ఇప్పుడు తెలుస్తుంది. ఓకే.